టెంపరరీ సంతోషాల వెనుక పరిగెత్తి అలసిపోయారా? అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి వస్తోందా? అయితే మీకోసమే శ్రీకృష్ణుడు చెప్పిన ఈ అద్భుతమైన జీవిత సత్యం వినండి. అదేంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, చుట్టూ అంతులేని మంచినీటి సముద్రం లేదా పెద్ద జలాశయం ఉన్నప్పుడు ఒక చిన్న బావితో మనకు ఏం పని ఉంటుంది? అలాగే పరమాత్మను తెలుసుకున్న ఒక నిజమైన జ్ఞానికి వేదాలలో చెప్పిన చిన్న చిన్న కోరికలు తీర్చే పూజలతో కానీ స్వర్గ సుఖాలతో కానీ ఎలాంటి అవసరం ఉండదు. కృష్ణుడు ఇలా ఎందుకు అన్నాడంటే, యుద్ధరంగంలో అర్జునుడు గందరగోళంలో పడ్డాడు. యుద్ధం చేస్తే స్వర్గం వస్తుంది, లేదంటే భూమిపై రాజ్యం వస్తుంది అనే చిన్న చిన్న లాభాల గురించి ఆలోచించాడు. అప్పుడు కృష్ణుడు, అర్జునా, నువ్వు చిన్న చిన్న బావుల లాంటి టెంపరరీ సుఖాల కోసం చూడకు, సముద్రమంత పరమాత్మ జ్ఞానాన్ని పొందు. అప్పుడు లోకంలోని సుఖాలన్నీ నీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి అని అర్జునుడిని హెచ్చరించాడు. మన జీవితంలో కూడా అంతే. కొత్త ఫోన్, పెద్ద ఇల్లు, సమాజంలో హోదా ఇవన్నీ చిన్న చిన్న బావుల లాంటివి. వీటి వల్ల శాశ్వత ఆనందం రాదు. మన మనస్సును భగవంతునిపై ఉంచి నిలకడగా జీవించడం అలవాటు చేసుకుంటే ఎలాంటి కష్టాలనైనా సులభంగా దాటొచ్చు. మరి ప్రతిఫలం ఆశించకుండా మన బాధ్యతలను ఎలా నిర్వహించాలి తర్వాతి వీడియోలో చూద్దాం. మీకు ఈ కంటెంట్ నచ్చితే ఫాలో చేసి కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. నెక్స్ట్ శ్లోకంలో కలుద్దాం. హరే కృష్ణ.